శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం నమ శ్రీ యతిరాజాయ వివేకానంద శూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్ చికాగోలో ఆయన హిందూ ధర్మం పైన ఒక పేపర్ ప్రజెంట్ చేశారు. అక్కడ అది ఏమిటి, హిందూ ధర్మం అంటే దాని బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి అన్నది అక్కడ చెప్పారనమాట. అది ఆ పేపర్ 19 సెప్టెంబర్ 1893లో ఆయన ప్రజెంట్ చేశారు. అక్కడ ఎక్కడ, చికాగో పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్ అక్కడ చెప్పారు. అందులో మొట్టమొదటి స్వామీజీ ఏం చెప్తారంటే, మనకు చరిత్ర పూర్వయుగం అంటారు. అంటే చరిత్ర మనకు రాశారు, మామూలుగా రికార్డెడ్ హిస్టరీ ఉంది. దానికన్నా పూర్వయుగం నుంచి వచ్చిన మతాలు 3 ఉన్నాయి. 3 మతాలు ఉన్నాయి. ఏమిటవి? జుడాయిజం, తర్వాత జొరాస్ట్రియనిజం అండ్ హిందూయిజం. జుడాయిజం అంటే యూద్ మతం, అలాగే జొరాస్ట్రియనిజం అంటే పార్సీలు అంటారు కదా, వాళ్ళదనమాట. తర్వాత హిందూయిజం అంటే మన భారతదేశానికి సంబంధించినది. ఇవి 3 కూడా ఎప్పటి నుంచో వస్తున్నాయి. తర్వాత నెమ్మదిగా ఏమైంది, జుడాయిజం నుంచి ఏమొచ్చింది, జుడాయిజంలోనే క్రైస్తు జన్మించి క్రిస్టియానిటీ స్టార్ట్ అయింది, అవునా కదా. నెమ్మదిగా క్రిస్టియానిటీ ఏం చేసిందన్న జుడాయిజంని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసింది, ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ చేసి క్రిస్టియానిటీ చాలా డామినేట్ చేసింది ప్రపంచంలో. అంటే ఇప్పుడు జుడాయిజం అంటే యూదులు చాలా తక్కువ లెక్క పెట్టచ్చు అనమాట, ఇక్కడ అక్కడ ఉంటారు. తర్వాత ఏమైంది, మన ఈ పార్సిల్ జొరాస్ట్రియనిజం టైంలో అక్కడ ఇస్లాం వచ్చింది. ఇస్లాం పుట్టుకొచ్చి దాన్ని మొత్తానికి డిస్ట్రాయ్ చేసింది. జొరాస్ట్రియనిజం అంటే ఇప్పుడు ఎక్కడైనా వింటారా మీరు? ఎవరు, కొంతమంది పార్సీలు ఇక్కడ అక్కడ ఉన్నారు, భారతదేశంలోనే కొంతమంది ఉన్నారు. ఇలా మొత్తానికి ఏమైంది, అవి 2 రిలీజియన్స్ వచ్చి పాత రిలీజియన్స్ రెండింటిని కూడా మొత్తం ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ చేశాయి. కానీ హిందూయిజం, స్వామీజీ చెప్తున్నారు, ఈ పాయింట్స్ అని కూడా స్వామీజీ చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. హిందూయిజం పైన రకరకాల దాడులు జరిగాయి బయట నుంచి. మొత్తం దీన్ని అంతటిని కూడా రూట్అవుట్ చేద్దాం ఈ కల్చర్ని అన్న ఉద్దేశంతోనే చాలా రకాల దాడులు జరిగాయి సనాతన ధర్మం పైన. కానీ స్వామీజీ ఏం చెప్తారంటే, ఎప్పుడైతే దాడులు జరిగాయో ఆ సమయంలో ఇంకా నశించిపోతుంది ఈ రిలీజియన్ అనుకునే టైంలో ఒక్కసారి అలా నశించిపోతున్నట్లు కనిపించి మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో అది మళ్ళీ ఆ ధర్మం మళ్ళీ వస్తూ వచ్చింది. ఎలా వచ్చిందంటే, మీరు సునామీ వినే ఉంటారు కదా. సునామీ అంటే ఏంటి, సముద్రంలో భూకంపం వస్తుంది. సముద్రంలో భూకంపం వచ్చే ముందు ఏమవుతుంది తెలుసా, మొత్తం వాటర్ అంతా వెనక్కి వెళ్ళిపోతుంది, చాలా వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారే డబుల్ దాంతో ఫోర్స్తో వాటర్ బయటకు వస్తుంది అనమాట. దాంతో పోలిస్తారు స్వామీజీ. ఈ సనాతన ధర్మం, హిందూ ధర్మం ఏం చేస్తుందంటే, ఎలా చేస్తుంది అది? ఇప్పుడు చూడండి, నీళ్లు వెనక్కి వెళ్ళి మళ్ళీ వస్తున్నాయంటే వచ్చిన తర్వాత మొత్తం అంతటిని కూడా ముంచేస్తుంది ఒకే క్రింద, అవునా కదా. అదేవిధంగా హిందూ ధర్మం కూడా ఎలాగది మళ్ళీ డబుల్ అయ్యిందంటే, ఎంత చక్కగా చెప్తున్నారు స్వామీజీ, ఉన్న వాటన్నిటిని అబ్జార్బ్ చేసుకుని, వాటన్నిటిని నాశనం చేసి కాదు, వాటన్నిటినీ ఏదైతే ఉందో దాని మీద దాడి చేస్తుందో ఆ ధర్మంలో ఉన్న ఎలిమెంట్స్ని మళ్ళీ అబ్జార్బ్ చేసుకొని నూతన ఉత్సాహంతో ముందుకు వచ్చింది, దానిలో కలిపేసుకుంది. అట్లా నిలబడింది ఇప్పటి వరకు కూడా. పురాతనమైన రిలీజన్ ఒక్కటే ఇప్పుడు నిలబడింది ఏంటంటే ఓన్లీ హిందూ ధర్మం. హిందూ ధర్మం నేను చెప్పేది ఇక్కడ సనాతన ధర్మం, ఏ ధర్మం అయితే వేదాల మీద ఆధారపడిందో. అలాగే ఇంకొక విశేషం ఏంటంటే, ఇక్కడ హిందూ ధర్మం అనగానే స్వామీజీ చెప్తున్నారు, మామూలు విగ్రహారాధన నుంచి మొదలుకొని హయ్యెస్ట్ తత్వశాస్త్రాల వరకు, అంటే హయ్యెస్ట్ అద్వైతం వరకు కూడా ఇందులో దీనికి స్థానం ఉంది. అలా కాకుండా మళ్ళీ బుద్ధిజం అండ్ జైనిజం. బుద్ధిజం అంటే ఏంటి, అందులో భగవంతుడు ఉన్నాడో లేదో చెప్పరు అనమాట, అందులో భగవంతుడి గురించి ఏం మాట్లాడరు వాళ్ళు. అలాగే జైనిజం అంటే అసలు భగవంతుడే లేడు అన్న ఎథియిజం అండ్ ఎగ్నాస్టిసిజం అంటారు కదా, అవి రెండింటినీ కూడా మన హిందూ ధర్మంలో కలుపుతున్నారు స్వామీజీ. అది ఎందుకు అనేది తర్వాత చెప్తారనమాట. సో ఈ విధంగా ఇన్ని రకరకాల మార్గాలు ఇవన్నీ కలిపి హిందూ ధర్మం కదా. మరి ఇందులో కామన్ పాయింట్స్ ఏంటి, చాలా వైరుధ్యంగా ఉంటాయి. ఒక చోట అసలు ఏమి నిరాకారాన్ని ఆరాధిస్తారు, ఇంకో చోట ఆకారాన్ని, మామూలుగా విగ్రహాలను ఆరాధిస్తారు. ఇవి రెండింటికి వైవిధ్యం చాలా ఉంది. మరి కామన్ పాయింట్స్ ఏంటి అన్నది స్వామీజీ మనకి ఇప్పుడు ఈ ఆర్టికల్లో ఆన్సర్ చేస్తారనమాట. సోదరు నివేదిత ఏమంటారు తెలుసా, ఈ పేపర్ ప్రజెంట్ చేస్తూ స్వామీజీ అక్కడ హిందూయిజం గురించి చెప్తూ ఒక కొత్త హిందూ ధర్మాన్ని క్రియేట్ చేశారు ఆయన అంటారు.
అంటే క్రియేట్ చేయడం అంటే ఆయన సొంతంగా చెప్పలేదు, ఉన్నదాని నుంచి దాని హిస్టారికల్గా ఋషి కదా ఆయన, అందులో ఉన్న సత్యాలను బయటికి తీసుకొచ్చి మన అందరిలో ఉన్నటువంటి కామన్ పాయింట్స్ ఇవి అని స్వామీజీ చెప్పారనమాట. సో స్వామీజీ అంటారు, ఇన్ని వైవిధ్యం గలటువంటి ఇన్ని మార్గాలు కల ఈ సనాతన ధర్మం ఎక్కడ కలుస్తుంది అన్నది నేను ఇప్పుడు చెప్తాను ఈ పేపర్లో అని చెప్తారు స్వామీజీ. అందులో మొట్టమొదటిది ఏంటంటే వేదాలు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటనమాట, వేదాల నుంచి వచ్చినటువంటి ధర్మం ఇది. అర్థమైందా? వేదాల ధర్మం. వేదాలు అంటే ఏంటి? ఏవో పుస్తకాలు ఎవరో కూర్చొని రాశారు అక్కడ, లేకపోతే ఎవరో చెప్పారు, రికార్డ్ చేశారు అని అది కాదు. వేదాలంటే స్వామీజీ డెఫినేషన్ చూడండి, ఫస్ట్ టైం స్వామీజీ డెఫినేషన్ ఇచ్చారు. విద్ అంటే నాలెడ్జ్ కదా. అందుకని వేదాలు అంటే ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం జ్ఞాన సమూహం అంతా కలిపి వేదాలు. ఆ ప్రపంచంలో ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో అది కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ ప్రపంచాన్ని గురించి, మనుషుల గురించి, భగవంతుడి గురించి జ్ఞానం అన్నది ఉంది. అది మనం తెలుసుకోగలుగుతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. అది మన యొక్క బలహీనత, బలం అన్నది. అవునా కదా? అందువల్ల ఏంటంటే జ్ఞానం అనేది ఏదైతే ఉందో అది వేదాలు. అంటే ఇప్పుడు ఎలా చెప్తారంటే, ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తిని న్యూటన్ కనుగొన్నారు. న్యూటన్ కనుగొనక ముందు కూడా గురుత్వాకర్షణ శక్తి ఉందా లేదా? ఆ లాస్ అనేవి ఉన్నాయా లేదా? అలాగే ఈ ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన నియమాలు అన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి. కొంతమంది వాటిని కనుగొన్నారు, కొన్ని మనకు తెలుస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా ఈ జ్ఞాన సమూహాన్ని వేదాలు అంటారు. అందుకని ఏ వ్యక్తికో ఏ ప్రాంతానికో సంబంధించింది కాదు ఇది. అది ఎవరైతే మన మనసుని ఎవరైతే పవిత్రంగా చేసుకుంటారో వాళ్ళకి అవి తెలుస్తాయి, అందరికీ తెలియవు. మామూలు మైండ్ ఎప్పుడు ఏవో ఆలోచనలతో క్లటర్ అయిపోయింది అనుకోండి, ఎలా తెలుస్తుంది? డీప్గా ఉండే విషయాలు ఎప్పుడు తెలుస్తాయి? మైండ్ కామ్గా ఉన్నప్పుడే తెలుస్తాయి. వాళ్ళనే ఋషులు అంటారు. ఋషులు అంటే మైండ్ చాలా ప్యూర్గా ఉంటుంది, ఎప్పుడు కూడా అనవసరమైన థాట్స్ వాళ్ళకి రావు, ఎప్పుడు కూడా చాలా డీప్లీ కాన్సన్ట్రేట్ చేయగలరు ఋషులు. సో ఈ వేదాల్లో సత్యాన్ని ఎవరైతే బయటికి తీసుకొస్తారో, వేదాల్లో కాదు అసలు ఈ ప్రపంచంలో జ్ఞానాన్ని ఎవరు మనకు చెప్తున్నారో వాళ్ళు ఋషులు. అంటే సైంటిస్టులు కూడా ఋషులేగా. సైంటిస్టులు కూడా మనం చూడని విషయాలను చెప్తున్నారు, మనం తెలుసుకోలేని ఇంద్రియాలతో తెలుసుకోలేని విషయాలను చెప్తున్నారు. అందువల్ల వాళ్ళు కూడా ఋషులే కదా. ఇదన్నమాట ఇక్కడ చెప్పేది. ఋషులు అంటే ఎవరంటే మనకి ఇంద్రియాతీతమైనటువంటి కొన్ని వస్తువులు, విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు తెలుసుకొని మనకు చెప్పేవాళ్ళు, వాళ్ళే మంత్రద్రష్టలు అంటారు. అంటే మంత్రం అంటే ఒక సత్యం గురించి చెప్పేది మంత్రం. వాటిని చూసేవాళ్ళు ఎవరు? ఋషులు అన్నమాట. ఈ విధంగా మనకి ఎవరు ఆదర్శం? ఋషుల ఆదర్శం. ఇప్పుడు మనకేంటి అవతారం ఒక్కలే. ఇప్పుడు సపోజ్ కృష్ణుడిదే కృష్ణుడి యొక్క అనుచరులు ఉన్నారనుకోండి, కృష్ణుడు చెప్పిందే సత్యం, మిగిలినంతా అసత్యం అని చెప్తారు కదా, చెప్పచ్చు అలాగా. కానీ ఇది అలా కాదు. ఏదైతే సత్యాన్ని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ ఋషులు, ఆ ఋషులనే మనకు ఆదర్శం అనమాట. రామకృష్ణ పరమహంస కూడా పదే చెప్పారు, ఋషుల ధర్మం మాత్రమే చిరకాలం నిలుస్తుంది అని చెప్పి. ఎందుకంటే అక్కడ వర్గాలు లేవు, వాళ్ళ పేర్లు లేవు, ఎవరి పేర్లు లేవు అక్కడ. మనం జస్ట్ మనకు చెప్పారంతే విషయాలు, మేము చెప్పామని వాళ్ళు ఎప్పుడు చాటించలేదన్నమాట. అర్థమైందా? సో ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. దాని తర్వాత చూడండి, నెక్స్ట్ మనకి ధర్మం అనగానే సృష్టి ఎలా వచ్చింది? మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ సృష్టి ఎలా జరుగుతుంది, మనం అందరం ఎలా వచ్చాము? ఈ డౌట్స్ ఎలాంటి వాళ్ళకన్నా కొంచెం ఆలోచించే వాళ్ళకి వస్తాయి ఈ డౌట్స్. అది సృష్టి ఎలా వస్తుంది అనేది మనకి ధర్మం ఏ మతం అయినా చెప్తూ ఉంటుంది. ప్రతి మతంలో ఒక్కొక్క సూత్రం ఉందన్నమాట సృష్టి ఎలా వచ్చిందని. వాళ్ళు ఏం చెప్తారంటే, ఏదో ఒక ఈ టైంలో 4000 సంవత్సరాల క్రితం, 5000 సంవత్సరాల సృష్టి వచ్చింది, సడన్గా వాటిని భగవంతుడు సృష్టించాడు అని చెప్తారు. ఇప్పుడు అంటే ఒకసారి సృష్టి వచ్చింది అంటే అంతకుముందు ఏమైంది, మరి అంతకుముందు ఏముంది అన్నది క్వశ్చన్ వస్తుందా లేదా? ఇప్పుడు మనకు సైన్స్, స్వామీజీ ఇక్కడ ఏం చెప్తారంటే, సైన్స్ అప్పటి వరకు ఉన్న సైంటిఫిక్ డెవలప్మెంట్స్ని ఆధారంగా చేసుకుని మొత్తం ఇవన్నీ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందుకే స్వామీజీ చెప్తున్నారు, ఇప్పుడు ప్రస్తుతం సైంటిఫిక్ థియరీస్ ప్రకారము శక్తి అనేది కాన్స్టెంట్. శక్తిని మనం నాశనం చేయలేము, సృష్టించలేము. శక్తి నిత్యత్వ నియమం అంటారు. అవును, తెలుసు కదా మీకు, సైన్స్లో ఉంది, ఫిజిక్స్లో. సో ఎప్పుడు కూడా ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి ఎనర్జీ మారుతుంది తప్ప ఎవరు శక్తిని కొత్తగా సృష్టించలేరు, నాశనం చేయలేరు. ఇది ఇప్పుడు మనకు అందరికీ తెలిసిన విషయమే. స్వామీజీ అదే చెప్తున్నారు. అలాగే ఇప్పుడు సృష్టికర్త సృష్టిని సృష్టించాడు అంటే అంతకుముందు ఏమైంది? మరి ఆ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉండాలి కదా. ఇప్పుడు ఆ ఎనర్జీ ఏమైంది అంతకుముందు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే సుప్తావస్థలో ఉంది, పొటెన్షియల్ ఫామ్లో ఉంది అని ఒక థియరీ వచ్చింది. అంటే పొటెన్షియల్ ఫామ్లో ఉండి మళ్ళీ పైకి వస్తుంది, మళ్ళీ అవుతుంది. అంటే అప్పుడు క్రియేషన్ అని ఎలా అంటావు? క్రియేషన్ అని అనలేరు కదా, సృష్టి అని చెప్పలేము. కొత్త లేని తీసుకొస్తే క్రియేషన్. అందువల్ల ఇక్కడ ఏం చేస్తున్నారనమాట, ఆల్రెడీ ఉంది, పొటెన్షియల్ ఫామ్లో ఉంది,
అది అది ఎప్పుడో చెప్పింది. హిందూయిజం కల్పాస్ అంటారు, మీకు తెలుసు. మీ భాగవతం తీసి చూడండి. భాగవతంలో ఎలా ఉందంటే సృష్టి వర్ణన, ఎన్ని సంవత్సరాలు ఒక యుగం, ఎన్ని యుగాలు ఒక కల్పం, ఎన్ని కల్పాలు ఒక బ్రహ్మకి ఒక రోజు, ఈ సృష్టి అంది ఎలాబరేట్ డిస్క్రిప్షన్ ఉంది మీ భాగవతం ఇంట్రడక్షన్లో. సో ఇది ఏంటంటే కల్పాలు అంటారు, అంటే అలా వస్తుంది మళ్ళీ పైకి వేవ్స్ కింద ఉంటుంది అనమాట. సైక్లికల్ అన్నది ఎప్పుడో చెప్పారు. సో సైన్స్ ఇప్పుడు మనకు దగ్గరగా వస్తుంది అనమాట, మన శాస్త్రాలకు దగ్గరగా వస్తుంది. స్వామీజీ చెప్తారు అది సైక్లికల్. అయితే మరి సరే, సైక్లికల్ అంటే ఏంటనమాట, ఒకసారి మారుతూ ఉంటుంది, మేనిఫెస్ట్ అవుతుంది, మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ బీజావస్థలోకి వెళ్తుంది. మీకు ఒక చెట్టు విత్తనం చూసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. చెట్టు అంతా మళ్ళీ విత్తనంలోకి వెళ్తుంది, విత్తనం నుంచి మళ్ళీ చెట్టు వస్తుంది, అవునా కదా. సో అలా అయినప్పుడు మారుతూ ఉంటుంది. అంటే సృష్టికర్త ఆయన సృష్టి అంతా మారుతూ ఉంటుంది అంటే అర్థం ఏంటి? ఏదైతే మారుతుందో దానికి నాశనం ఉంటుంది. ఎప్పుడు మారని వస్తువు మాత్రమే భగవంతుడు కదా. కానీ అటువంటిప్పుడు మరి ఎలాగా భగవంతుడు అలాగ మారిపోతూ ఉంటే కష్టం కదా. అందుకనే స్వామీజీ చెప్తున్నారు, ఈ సనాతన ధర్మంలో క్రియేషన్ ఏంటనో చెప్తారు. ఇప్పుడు ఇవన్నీ చెప్పి ఎంత లాజికల్గా స్వామీజీ తీసుకొస్తున్నారు చూడండి. అదేంటంటే సృష్టికర్త రెండు ప్యారలల్ లైన్స్ అనుకోండి. మన శాస్త్రాల్లో ఏం చెప్తారు? సృష్టి అన్నది అనాది అనంత, దానికి బిగినింగ్ లేదు, ఎండ్ లేదు. ఈవెన్ క్రియేషన్ కూడా బిగినింగ్ లేదు, ఎండ్ లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఎలా అనమాట, అది రెండు ప్యారలల్ లైన్స్ ఇలా గీసినప్పుడు అనంతమైన లైన్స్, దానికి ఎండ్ లేదు, బిగినింగ్ లేదు, రెండు లైన్స్ ఉన్నాయి అనుకుందాం. ఒకటి సృష్టి, రెండవది సృష్టికర్త భగవంతుడు. అంటే భగవంతుడు కాన్స్టెంట్గా ఎప్పుడు ఉన్నారు. సృష్టి మాత్రం ఏమవుతుంది, వస్తుంది, లేస్తూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది, ఇలాగ వేవ్స్గా సృష్టి అవుతూనే ఉంటుంది. దాన్ని స్వామీజీ చెప్పిన కొత్త మాటలు మీరు చూడండి, ఇన్వల్యూషన్ అండ్ ఎవల్యూషన్. ఇన్వల్యూషన్ అంటే లోపలికి వెళ్ళి పొటెన్షియల్ ఫామ్లోకి వెళ్ళిపోవడం, ఎవల్యూషన్ అంటే మళ్ళీ మేనిఫెస్ట్ అవడం, అభివ్యక్తి జరగడం. సో మేనిఫెస్టేషన్ జరుగుతూ ఉంటుంది, మళ్ళీ అది సుప్తావస్థలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, కానీ బేసిస్గా భగవంతుడు అన్నది కాన్స్టెంట్గా ఉంటుంది. అది రెండు ప్యారలల్ లైన్స్ గుర్తుపెట్టుకుంటే సృష్టి అన్నది మన దాంట్లో ఏం చెప్తున్నారని అర్థమవుతుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్, మన ఇండివిజువల్ లెవెల్కి వద్దాం. రోజు వచ్చినప్పుడు మనం కదులుతున్నాం, మాట్లాడుతున్నాం, చూస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఎవరు చేస్తున్నారు? మీతో మీరు ఏదో శక్తి చేస్తుందా లేదా? అవునా కదా? ఇప్పుడు చూడండి, దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రాత్రి మనం మొత్తం పనులు చేస్తున్నాం, మన బాడీ పని చేస్తుంది, మైండ్ వర్క్ చేస్తుంది. రాత్రి పడుకుంటున్నాం. పడుకున్నప్పుడు ఏమవుతుంది? మైండ్ నెమ్మదిగా ఏమైంది? సుప్తావస్థలోకి వెళ్ళిందా లేదా? జస్ట్ లైక్ సృష్టి, ఎవ్రీడే యూఆర్ గోయింగ్. సో సుప్తావస్థలోకి వెళ్ళింది. తర్వాత బాడీ, మైండ్ లేకపోతే బాడీ ఏంటి? బాడీ ఏం లేదు, బాడీ మర్చిపోతున్నారు మీరు హాయిగా. రాత్రికి ఎక్కడికి వెళ్తున్నారు? సుప్తావస్థలోకి వెళ్తున్నారు. కానీ మీరు ఉన్నారా లేదా అక్కడ? ఎవరున్నారు? భగవంతుడు ఒక శక్తి ఏదో ఉంది, చైతన్యం, లేకపోతే అసలు మీకు అస్తిత్వం లేదు. ఇక్కడ అర్థమవుతుంది. అంటే నేను ఇందాక చెప్పాను రెండు ప్యారలల్ లైన్స్. ఇక్కడ మీకు బాడీ అండ్ మైండ్ అనేది ఒకటి ప్యారలల్ లైన్ అనుకోండి. అంటే మన ఇండివిజువల్ లెవెల్లో నేను చెప్తున్నాను. బాడీ అండ్ లైన్ సృష్టి మనం వచ్చింది, బాడీ సృష్టి అయ్యింది కదా. సో వెనక భగవంతుడి శక్తి ఒకటి ఉంది. సో రాత్రి అయ్యేటప్పటికి ఏమవుతుంది? మీకు భగవంతుని శక్తి కాన్స్టెంట్గా ఉంది. ఈ పైన మాత్రం మనం ఏం చేస్తున్నామో మొత్తం అన్నీ కూడా రిజాల్వ్ అయిపోయింది. మళ్ళీ పైకి వచ్చి మార్నింగ్ అయ్యేటప్పుడు మళ్ళీ అన్ని గుర్తొస్తున్నాయి, బాడీ వర్క్ చేస్తుంది, అన్నీ వర్క్ చేస్తుంది. ఈ విధంగానే ఆ సృష్టి కూడా జరుగుతుంది. సో ఇండివిజువల్ లెవెల్లో వ్యక్తిగతంగా ఎలా అయితే జరుగుతుందో కాస్మిక్ లెవెల్లో కూడా అలాగే జరుగుతుంది. స్వామీజీ ఇదొకటి చెప్పారు. అల్మోరాలో ఆయన ధ్యానం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఒక మాట అన్నారనమాట, నా జీవితంలో ఒక పెద్ద చిక్కుముడి విడిపోయింది. అదేమన్నారంటే, మైక్రోకాజం అండ్ మ్యాక్రోకాజం ఆర్ బిల్ట్ ఆన్ ద సేమ్ ప్లాన్. చూడండి, ఈ మాటలు ఫ్యూచర్లో మేబీ ఆఫ్టర్ 50 years మొత్తం ప్రపంచం అంతా కూడా మారుమరుగుతాయి. అటువంటి మాటలు అనమాట ఇవి. అంటే ఏంటనమాట, ఈ వ్యక్తి ఇండివిజువల్ అంటే ఇది ప్రపంచం మొత్తం సృష్టి కూడా ఒకే ప్లాన్ మీద ఉన్నాయి. అంటే ఇఫ్ యూ స్టడీ యువర్ సెల్ఫ్ డీప్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద క్రియేషన్. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఎగ్జాంపుల్ చూడండి. రోజు సైక్లికల్గా మీరు వెళ్తున్నారా లేదా? వెళ్ళి మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ లేస్తున్నారు, మళ్ళీ అలా వెళ్ళి. సో ఈ విధంగా సృష్టి కూడా మీకు ఏమవుతుందనమాట, క్రియేషన్ అన్నది కాన్స్టెంట్గా ఉంటాయి, ఎప్పుడు దానికి నాశనం లేదు. మనం ఏదో జస్ట్ ఒక పీరియడ్ ఆఫ్ టైంని తీసుకుని సృష్టి అప్పుడే వచ్చినట్టు ఎలా చెప్పగలం మనం? ఈ అనంతం అనమాట ఇది, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకొక విషయం చూడండి. సరే, ఇప్పుడు సృష్టికర్త సృష్టించాడని అనుకుందాం. మనందరినీ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకంగా సృష్టించాడు, అవునా కదా? ఒక్కొక్కరు చిన్నప్పటి నుంచి మంచి ఆరోగ్యంతో జన్మిస్తారు, లేకపోతే మంచి డబ్బులు ఉన్న వాళ్ళ ఇంట్లో జన్మిస్తారు. కష్టం అంటే తెలియదు. కొంతమందికి చాలా దయనీయమైన స్థితిలో పుట్టుకతోనే అంధత్వం వస్తుంది, రకరకాల రోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి.
మరి భగవంతుడు ఏంటి, ఆయన పార్షియల్గా ఉన్నాడా అన్న ప్రశ్న వస్తుంది. ఇదొకటి. ఇంకా రెండవ ప్రశ్న ఏంటంటే, ఒక జీవి పుట్టగానే వెంటనే దానికి ఒక సంస్కారం, ఇప్పుడు చిన్నది ఏదైనా బల్లి ఇప్పుడు పుట్టింది అనుకోండి, ఇక్కడ వెంటనే అక్కడ పురుగుంటే తినడానికి వెళ్తుంది. దానికి ఎవరు నేర్పించారు? సడన్గా ఎవరో సృష్టిస్తే దానికి ఎవరు నేర్పించారు అంటే బిహేవియర్ ఆఫ్ ఎ న్యూ బోర్న్ బేబీ. దాన్ని బట్టి ఏమిటనమాట, దాని వెనక మనకు తెలియకుండా వెనక ఇంకోటి ఏదో ఉంది, రికార్డ్ అయ్యి ఉంది. దాని ప్రకారం అవి సంస్కారం అంటారు దాన్ని. మన కొన్ని సనాతన ధర్మంలోనే ఉంది సంస్కారం. ఇవన్నీ కూడా ఇంకెక్కడ ఏ మతంలోనూ దీని గురించి చెప్పరు. అంటే ఏంటనమాట, మనకు తెలియకుండా మనకు పూర్వం ఇంకా ఏదో ఉంది అని చెప్పి మన హిందూ ధర్మంలో పునర్జన్మ అన్నదాన్ని రీఇన్కార్నేషన్ అంటారు. ఎందులోనూ లేదు. అది చేసుకున్న పనిని బట్టి, మన పుణ్య పాపాలను బట్టి మనం ఏం చేస్తూ ఉంటాం, మనం అనుభవిస్తూ ఉంటాం. మంచి చెడు అనుభవిస్తూ దానివల్ల ఏంటనమాట ఇంకా అంతకుముందు ఒక జన్మ ఉంది. సో హిందూ ధర్మం ప్రకారం ఏంటంటే చూడండి, ఇది ఒక సర్కిల్ లాంటిది. ఏది, ఒక జీవాత్మ అనేది ఒక సర్కిల్. ఆ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అంటే దాని యొక్క పరిధి ఎక్కడ లేదు, కానీ పాయింట్ మాత్రం, దాని సెంటర్ మాత్రం ఒక బాడీలో ఉంది. స్వామీజీ డెఫినేషన్ ఇది. ఒక మనిషి డెఫినేషన్ ఏంటంటే, ఒక సర్కిల్, ఒక జీవాత్మ అనేది ఒక సర్కిల్, కానీ దాని యొక్క పరిధి మాత్రం ఎక్కడా లేదు. ఇట్ ఈస్ ఇన్ఫినిట్, బట్ దాని సెంటర్ మాత్రం ఎక్కడుంది, ఒక బాడీలో ఉంది. సో పునర్జన్మ అంటే ఏంటి, డెత్ అంటే ఏంటనమాట, జస్ట్ ఈ సెంటర్ మార్చడమే. యు ఆర్ దేర్ ఆల్ ద టైమ్, యు ఆర్ ఇన్ఫినిట్, యువర్ వెరీ నేచర్ ఈజ్ ఇన్ఫినిట్. మరి ప్రస్తుతం ఈ జన్మలో ఈ బాడీలో ఉన్నావు. నెక్స్ట్ డెత్ అంటే ఏంటి, ఈ సెంటర్ని వదిలేసి ఇంకో సెంటర్లోకి వెళ్తున్నావు. అర్థమైందా? సో పునర్జన్మ అని ఎందుకనమాట, మనం జీవితాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనుక, సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నీ పాస్ట్ టెండెన్సీస్, కొంతమంది మ్యూజిక్ చిన్నప్పటి నుంచి బాగా వస్తుంది, కొంతమంది జీవితం అంతా ప్రాక్టీస్ చేసినా వాళ్ళకి రాదు. దీనికి కారణం ఏం చెప్తారు మీరు? కారణం ఏం చెప్తారు? పాస్ట్ సంస్కారాస్ అంటే హ్యాబిట్. ఒక దానిని మనం అలా పదే 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 చేస్తూ ఉంటే అది అలవాటైపోతుంది. ఒక మ్యూజికే కాదు, ఏ విషయమైనా సరే పదే 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 మనం ఏదైతే చేస్తున్నామో అది ఒక అలవాటు కింద మారుతుంది. అవునా కదా? ఉదయమే లేవాలనుకోండి 5 గంటలకి, రోజు మీరు 5 గంటలకు లేచారంటే తర్వాత ఒక 2 నెలల తర్వాత ఆటోమేటిక్గా 5 గంటలు లేస్తారు మీరు. దాన్ని సంస్కారం అంటారనమాట. అది ఆ విధంగా మనకు సంస్కారం అనేది మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము? సంస్కారం భగవంతుడు ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ ఇవ్వడు కదా. భగవంతుడు సమానంగా సమదృష్టి ఉంటుంది. ఆయన ఒకరు తక్కువ ఎక్కువ వేస్తే ఆయన మెర్సిఫుల్ గాడ్ అని అనలేము. మనం అందరి పట్ల సమానంగా ఉండాలి. కానీ ఇదేంటంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ కేవలం మన వాళ్ళు చెప్తారు. ఏం చెప్తారంటే సనాతన ధర్మంలో ఇది పాస్ట్ జన్మ తర్వాత జన్మ, బాడీ అనేది నథింగ్. బాడీని మారుస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. ఎంతవరకు? మన పరిధి అనంతం అని తెలుసుకునే వరకు ఈ బాడీలు మారుస్తూనే ఉండాలి. నేను ఐఎమ్ వన్ విత్ దట్ ఇన్ఫినిట్, ఐఎమ్ వన్ విత్ దట్ గాడ్, ఐఎమ్ వన్ విత్ దట్ బ్రహ్మన్ అని అనుకునే రియలైజేషన్ కలిగే వరకు బాడీస్ మారుస్తూనే ఉండాలి. దట్ ఈస్ ద హయ్యెస్ట్ ఎక్స్పీరియన్స్. అదే గాడ్ రియలైజేషన్ అంటారు. సో హిందూ ధర్మంలో ఏంటనమాట, మీకు భగవంతుని పొందడం అంటే ఏంటి, ఈ పరిధిని, ఈ బాడీ లిమిట్స్ని దాటి బయటికి రాగలగాలి. అదే భగవంతుని పొందడం అంటే. సరేనా? అదే చాలామంది అంటారు, అది సరే మనకు పూర్వజన్మలు ఉన్నాయి. చాలామంది ఏమంటారు, మరి మీకు ఎందుకు గుర్తు రావట్లేదు అవి పూర్వజన్మలు అంటే? స్వామీజీ ఏం చెప్తున్నారు తెలుసా? ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడుతాను మీ అందరితోనూ, నేను మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, కానీ నా మాతృభాష బెంగాలీ. సపోజ్ నేను ఇంగ్లీష్ ఆపేసి నా మాతృభాష నేను రికలెక్ట్ చేసుకుంటే వస్తుందా లేదా? మళ్ళీ అనర్గళంగా నేను మాట్లాడగలను. అదేవిధంగా ఇఫ్ యూ ట్రై, మీకు నిజంగా ట్రై చేసే లోపల నుంచి నా పునర్జన్మ, నాది లాస్ట్ జన్మ, నాకు లాస్ట్ బర్త్ గురించి నాకు తెలియాలంటే ఇఫ్ యూ ట్రై యూ విల్ నో ఇట్. స్వామీజీ చెప్పగలుగుతున్నారు. అది అర్థమైందా? దాని ప్రయత్నం చేస్తే తప్పకుండా మీరు తెలుసుకోగలరు అని స్వామీజీ చెప్తున్నారు. సో పునర్జన్మ దానికనమాట ఎగ్జాంపుల్ అది చెప్తున్నారు స్వామీజీ. సరే, అయితే ఇప్పుడు చూడండి, ఇంతటి మన యాక్చువల్ నేచర్, సనాతన ధర్మం ప్రకారం మన నేచర్ డివైన్ నేచర్. డివైన్, మనం ప్యూర్, చాలా పవిత్రమైన వాడు యాక్చువల్గా. కానీ ఏదో విధంగా ఈ మ్యాటర్, ఈ జడ పదార్థంతో ఇది కలిసిపోయి ఈ లీల అంతా, ఈ సృష్టి అంతా కొనసాగుతుంది. దాన్ని చిత్ జడ గ్రంథి అంటారు. అంటే కాన్షియస్నెస్ తర్వాత మ్యాటర్, జడ పదార్థం, ఇవి రెండు కలిసిపోయి ఒక నాట్ కింద ఏర్పడి మనం ఏమనుకున్నాం, మనం యాక్చువల్గా చైతన్య స్వరూపులం, కానీ మనం ఈ బాడీ అనుకుని ఒక భ్రమలోకి వెళ్ళిపోతున్నాం. ఆ భ్రమ ఎందుకు కలుగుతుంది అని చెప్తే అప్పుడు మన ధర్మంలో ఏం చదివితే ఎందుకు కలుగుతుంది ఎవరికి తెలియదు. అది ఓన్లీ భగవంతుడికే తెలుసు. శ్రీరామకృష్ణులు అనేవారు పదే పదే అది ఆయన లీల.
భగవంతుడు లీల ఎందుకు చేస్తున్నారంటే దానికి ఏం కారణం ఉండదు. అది ఆయన ప్లే, ఇట్ ఈస్ ద ప్లే ఆఫ్ లార్డ్ అని ఎందుకు అనేది మనం ఎప్పుడు చెప్పలేము, కానీ ఎలా దాని నుంచి బయటికి రాగలము అన్నది మనకు తెలుసు. కానీ ఎందుకు వచ్చిందంటే మాత్రం మనం ఆన్సర్ చెప్పలేము. ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్ అని క్లియర్గా మన దాంట్లో చెప్తారనమాట. సో అలా అయితే ఇప్పుడు చూడండి, మనం చేసుకున్న కర్మని బట్టి, మనం చేసుకున్న పుణ్య పాపాలను బట్టి ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి మారుతూ సుఖాన్ని అనుభవిస్తూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఇంక ఇలా హెల్ప్లెస్గా తిరగాల్సిందేనా ఈ సృష్టిలో మన పని అని ఎవరైనా అడిగితే దానికి ఆన్సర్ ఏంటంటే హెల్ప్లెస్గా తిరగక్కర్లేదు. దీనికి మన శాస్త్రాల్లో ఎంత చక్కగా చెప్పారంటే, వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఒక ఆయన చూసిన ఋషి ఈ మొత్తం ఈ జడ పదార్థానికి ఈ వీక్నెస్, ఈ హెల్ప్లెస్నెస్ ఉందే, వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటి ఒక అనుభూతి ఉంది, దాన్ని నేను తెలుసుకున్నాను, అది అంత అంధకారాన్ని మన జీవితాల నుంచి పారద్రోలుతుంది అని చెప్తున్నారు. దాన్ని ఏమంటాము? ముక్తి అంటాం. ముక్తి అంటే ఏంటి? ముక్తి అంటే ఏంటనమాట, మన హెల్ప్లెస్నెస్. ఇప్పుడు చూడండి, ఈ బాడీ మనకు పెయిన్స్ ఉన్నాయి, పెయిన్స్ వచ్చి మనల్ని ఇంకా నాకే పెయిన్ వచ్చిందని బాధపడిపోతూ ఉంటాం, లేకపోతే పడుకోవాలో లేకపోతే మెడిసిన్ తీసుకోవాలో, అంటే వీఆర్ డ్రివెన్ టువర్డ్స్ ద బాడీ, అంతే కదా. మనం హెల్ప్లెస్ అయిపోతున్నాం, బాడీ ఎలా చెప్తే అలా వింటున్నాం, మైండ్ ఎలా చెప్తే అలా వింటున్నాం. కానీ మన యాక్చువల్ నేచర్ అంటే ఫ్రీ, ప్యూర్ అండ్ ఇన్ఫినిట్. అటువంటి నేచరు మనం ఎందుకు ఇలా హెల్ప్లెస్ అయిపోతున్నాము? ఎందుకు హెల్ప్లెస్ అయిపోతున్నాం? దీని నుంచి మనం ఎలా బయటపడాలి అంటే అప్పుడు మనకి ఏం చెప్తారనమాట, దానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే భగవంతుని యొక్క యాక్చువల్ స్వభావం ఏంటనమాట, ఆయన ఏకం అద్వితీయం నిత్యం సర్వగతం. అది అలా మనం కూడా మారాలి అంటే మనం ఏం చేయాలి అంటే దానికి సాధన చేయాలి. ఆ సాధనలో మెయిన్ ఏంటంటే ప్రేమించాలి భగవంతుడిని. ప్రేమ ద్వారానే, ఒక్క మార్గమే చెప్తున్నారు ఇక్కడ స్వామీజీ, కేవలం భగవంతుని ప్రేమించడం ద్వారానే మనం దీని నుంచి మనం బయటపడవచ్చు అని చెప్తున్నారనమాట. ఎలా అంటే భగవంతుని మనం ప్రార్థించాలి, టేక్ మీ అవుట్ ఆఫ్ దిస్ సంసార అని చెప్పి మనం ప్రార్థిస్తూ ఉండాలి. అయితే ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ? నేను నీకు ఇది ఇస్తాను, నాకు ఇది ఇవ్వు, ఈ ప్రేమ కాదు. దాన్ని బార్గెనింగ్ అంటారనమాట. స్వామీజీ ఎప్పుడు చెప్తారు, బేరం చేయడం భగవంతుడితో. శ్రీకృష్ణుడి గురించి ఆయన చెప్తారు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తారు, త్రూ లవ్ ఓన్లీ వీ కెన్ అటైన్ గాడ్. అది కృష్ణ అవతారంలో మనకు బాగా అర్థమవుతుంది. శ్రీకృష్ణుని అవతారంలో ఆ ప్రేమ ద్వారా ఎలాగ భగవంతుని పొందవచ్చు అని చెప్పి అది మెయిన్గా అక్కడ చెప్పలేదు. కానీ గోపికల ప్రేమ ఎటువంటిది? వాళ్ళకి ఇంకేం అవసరం లేదు, భగవంతుడు తప్ప ఇంకేం అవసరం లేదు, భగవంతుడి సుఖమే వాళ్ళ సుఖం. వాళ్ళ శరీరాన్ని, మనసుని అన్నింటినీ మర్చిపోయారనమాట. ఆ విధంగా శ్రీకృష్ణుడిని ప్రేమించారు అందరూ కూడా. గోప బాలురు కానివ్వండి, మిగిలిన చాలామంది అందరూ కూడా రకరకాలుగా శ్రీకృష్ణుని వాళ్ళు స్నేహం ద్వారా, కుచేలుడు వాళ్ళు ఏమో కోరుకోలేదు. కుచేలుడు ఏమైనా కోరుకున్నాడా? లేదు కదా. కేవలం ఆయన అంటే ప్రేమ అనమాట. అటువంటి ప్రేమ ద్వారా మనం భగవంతుని ప్రేమిస్తే అప్పుడు భగవంతుని పొందగలము. అలాగే ఏదైనా పని మనం చేస్తున్నప్పుడు పని కోసమే చేయాలి తప్ప దానికోసం ఏదో నాకు కావాలి అని మనం చేయకూడదు. అది మనకు భగవద్గీతలో చెప్పిన తత్వం అనమాట. అవునా కదా? భగవద్గీతలో చెప్పారు, కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన. ఇందులో ఒక శ్లోకం చెప్తారు స్వామీజీ. ఈ శిక్షాష్టకంలో చైతన్య మహాప్రభు చెప్తారనమాట ఆ శ్లోకం. అందులో ఏంటంటే, నా ధనం నా జనం నా సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మని ఈశ్వరే భవతాత్ భక్తి అహైతుకి త్వయి. అంటే నాకు ఏమి వద్దు, ప్రపంచంలో ఏమీ వద్దు, ధనం కానీ సంతానం కానీ ఎవరు వద్దు, ఏ సుఖము వద్దు. నాకు కావాల్సింది ఏంటంటే జన్మలకి కూడా వస్తుంది. ఎందుకంటే నువ్వు నాకు ఈ జన్మలను ఇస్తున్నావు, ఈ జన్మలకి కూడా నాకు కావాల్సిందంటే అహైతుకి భక్తి, అంటే ఏమీ కోరనటువంటి భక్తిని మాత్రమే నాకు ప్రసాదించు. అటువంటి భక్తి మనకు కలిగినప్పుడు ఏమవుతుంది, నిజంగా భగవంతుని యొక్క తత్వం మనకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఏంటంటే, ధర్మరాజు ఉన్నాడు కదా, ధర్మరాజు వాళ్ళందరూ కూడా చివరికి అరణ్యవాసానికి వెళ్తారు. అప్పుడు ద్రౌపది అంటుందన్నమాట, ఇంత భగవంతుని ఇంత ప్రేమించారు, మీరు ఇంత ధార్మికులు, ధర్మరాజే మీ పేరు, అటువంటి మీరు ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నారు, అయినా సరే మీరు భగవంతుని ఎందుకు పట్టుకుని ఉన్నారు అని అడిగితే అప్పుడు యుధిష్ఠిరుడు ఏం చెప్తారు, హిమాలయాల్లో ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఇప్పుడు హిమాలయాలు చూసా కదా, ఎంతటి మహత్తరంగా ఉన్నాయి, వాటిని చూస్తేనే ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆ హిమాలయాలను ప్రేమించడం అనేది బికాస్ దే ఆర్ వెరీ గ్రేట్, అందువల్ల నేను ప్రేమిస్తున్నాను తప్ప అవేవో నాకు ఇస్తాయని కాదు. అలాగే భగవంతుడు కూడా చాలా మహోన్నతమైనటువంటి విషయం ఈ ప్రపంచంలో భగవంతుడు, అందువల్ల నేను ప్రేమిస్తాను తప్ప నాకు ఇది కావాలి, ఆయన ఇది ఇవ్వాలి అని చెప్పి నేను ప్రేమించడం లేదు అని అక్కడ ఎగ్జాంపుల్ స్వామీజీ చెప్తారనమాట.
సో ఈ ముక్తి అన్నది మనం భగవంతుని ప్రేమించడం ద్వారా కలుగుతుంది. తర్వాత గ్రేస్, భగవంతుని కృప వల్ల కూడా మనకి ముక్తి కలుగుతుంది. ఆ ప్రేమ కూడా మనం భగవంతుని ఎలా ప్రేమించగలుగుతాం? భగవంతుని కృప ఉండాలి. కృప లేకపోతే మనకి ఈ బంధాలన్నీ కూడా తొలగిపోవు అనమాట. ఆ కృప ఎవరికి కలుగుతుంది? స్వామీజీ చెప్తున్నారు, పవిత్రమైన వాళ్ళకి ఆ కృప కలుగుతుంది. మనసు పవిత్రంగా ఉంటే భగవంతుని కృప కలుగుతుంది, భగవంతుని మనం ప్రేమించగలుగుతాము. ఇప్పుడు ఇదంతా కూడా అంటే ఇప్పుడు ఇక్కడ స్వామీజీ చెప్తున్నది ఏంటి? సనాతన ధర్మంలో మెయిన్ ఏంటంటే మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా డివైన్. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ద గోల్ ఈజ్ టు మేనిఫెస్ట్ దిస్ డివినిటీ బై కంట్రోలింగ్ నేచర్, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. ఇక్కడే ఉంది మొత్తం జిస్ట్ అంతా కూడా. ఈ ప్రపంచంలో మొత్తం అంతా కూడా పవిత్రంగా ఉంది, అంతా కూడా భగవంతునితో ఆప్లుతమైంది. ఈశావాస్యం ఇదం సర్వం ఉంది. దానిని ఎలా తెలుసుకోవాలి మనం? మన యొక్క నేచర్, ప్రకృతి, జడ పదార్థం ఏదైతే ఉందో, ఈ శరీరము, మనస్సు ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసుకోవడం ద్వారా, బై కంట్రోలింగ్ నేచర్, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. అంటే ఇంటర్నల్ అంటే మనస్సు, ఎక్స్టర్నల్ అంటే బాడీ అండ్ ప్రకృతి. వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవడం వల్ల ద్వారానే మన మనస్సు అన్నది ఎప్పుడు కూడా పవిత్రమయ్యి మన యొక్క డివైన్ నేచర్ అనేది మనకు తెలుస్తుంది అని స్వామీజీ చెప్తున్నారు. సో హిందూ ధర్మంలో మనకి ముక్తి అంటే ఏంటనమాట? రియలైజేషన్. మన యొక్క అనంతత్వాన్ని మనం అనుభూతి చెందగలగాలి. అప్పుడే మనం ధార్మికులు అని చెప్పగలవు. అంతే తప్ప ఇదేదో నమ్ముతూ కృష్ణుని నమ్మితే నువ్వు హిందువు అయిపోవు. కేవలం నమ్మడం ద్వారా నువ్వు హిందువు అయిపోవు. నువ్వు నిజంగా అనుభూతి చెందడం ద్వారా మాత్రమే నువ్వు హిందువుగా చెప్పబడతావు. ఇక్కడ ఏదో ఒక ధర్మాన్ని నమ్మితే మనం ఏమనుకుంటాము? ఇప్పుడు క్రైస్టియన్ నమ్మితే క్రిస్టియన్ అనుకుంటాం, అలాగే అల్లా, అక్కడ ఇస్లాం నమ్మితే ఇస్లాం. ఇక్కడ అలా కాదు. నువ్వు నీ యొక్క అనంతత్వాన్ని నువ్వు అనుభూతి పొందగలిగితే నువ్వు క్రిస్టియన్ అయినా పర్వాలేదు, ముస్లిం అయినా పర్వాలేదు, ఇంకో మతం అయినా పర్వాలేదు, నువ్వు ఎవరిని నమ్మినా పర్వాలేదు, ఏ మార్గంలో వెళ్ళినా పర్వాలేదు, నీకు నిజంగా నీ యొక్క డివైన్ నేచర్ని నువ్వు అనుభూతి చెందగలిగావా? అనుభూతి చెందగలిగితే ఏమవుతుంది? వాళ్ళ బార్డర్సే ఉండవు. అందరినీ సమానంగా చూస్తారు, అందరినీ సమానంగా ప్రేమించగలుగుతారు. ఆ చేంజ్ నీకు వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్ తప్ప నువ్వు ఎవరిని నమ్ముతున్నావు, ఏ మార్గంలో వస్తున్నావు అనేది మాత్రం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు అని చెప్తారు. సో చాలామంది ముక్తి అనగానే ఇప్పుడు స్వామీజీ చెప్పారు కదా, మనల్ని మనం మర్చిపోవాలి, ఈ బాడీని మైండ్ని మర్చిపోవాలి, అది ముక్తి. అలా అయితే మన ఇండివిజువాలిటీ మనం అంతా లూజ్ అయిపోతే ఇంకేముంది అని ప్రశ్నలు అడిగేవారు ఆయన్ని. అక్కడ ప్రశ్నలు అడిగేవారు అనమాట విదేశాల్లో. అప్పుడు స్వామీజీ ఏం చెప్తున్నారు అంటే చక్కగా చెప్తున్నారు, ఒక శరీరంలో చైతన్యాన్ని అనుభవించడంలో అంత ఆనందం ఉంటే, అంతే కదా, ఒక చైతన్యం ఉంది కాబట్టే కదా మనకు ఆనందం. మరి ఇంకా ఎక్కువ రెండు శరీరాల్లో ఆనందించడం ఇంకా ఆనందం. ఇంకా అన్ని శరీరాల్లో కూడా మనం ప్రవేశించి ఆ చైతన్యాన్ని కూడా మనం అనుభవించగలిగితే ఇంకా ఆనందం. సో యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటే ఈ చైతన్యం విశ్వజనీయంగా ఉన్నప్పుడు ఈ బాడీకే పరిమితమైనటువంటి ఈ చైతన్యం, చేతన మొత్తం విశ్వమంతా వ్యాపించినప్పుడు ఇంకెంత ఆనందం కలుగుతుంది. స్వామీజీ ఎంత లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో చూడండి. సో అది ఇండివిజువాలిటీ లాస్ అవడం కాదు, వీఆర్ గెయినింగ్ మోర్ అండ్ మోర్ బై ఎక్స్పాండింగ్ టు అదర్ to the universe. By expanding our consciousness to others also, we are expanding our happiness also. That's what Swamiji is telling. తర్వాత ఇంకొకటి సైన్స్ అంటే ఏంటంటే, అప్పుడు సైంటిఫిక్ డెవలప్మెంట్స్ చాలా జరుగుతూ ఉండేవి అమెరికాలో. సైన్స్ అంటే స్వామీజీ చెప్తున్నారు, మొత్తం ఈ ప్రపంచంలో జడ పదార్థంలో ఈ ప్రకృతిలో యూనిటీ, ఏకత్వాన్ని కనుగొనడమే సైన్స్ అని చెప్తున్నారు. దీన్ని చూడండి, ఇప్పుడు బయాలజీ అంటే ఆ ప్లాంట్స్లోనూ, తర్వాత మొన్న అంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాము, యానిమల్స్లోనే ఉన్నది కూడా ఒకటే కణము, క్రోమోజోమ్స్ ఒకటే ఉన్నాయి. అక్కడ యూనిట్ అనేది సెల్ని కనిపెట్టిన తర్వాత బయాలజీ పని అయిపోయింది. ఇంకా దాని తర్వాత మాలిక్యూల్స్, ఆ సెల్స్లో కూడా యూనిటీని ఎవరు కనిపెట్టారు? కెమిస్ట్రీ. రెండిట్లోని మాలిక్యూల్స్ ఒకటే. సో కెమిస్ట్రీ పని అయిపోయింది ఒక యూనిట్ మాలిక్యూల్ కనుగొన్న తర్వాత. దాని తర్వాత ఫిజిక్స్ యూనిట్ ఎనర్జీని కనుక్కున్న తర్వాత ఫిజిక్స్ పని అయిపోయింది. దాని తర్వాత పని రిలీజియన్ది అంటారు స్వామీజీ. అంటే మొత్తం యూనిటరీ కాన్షియస్నెస్, ఈ ప్రపంచం అంతా ఉంటున్న కాన్షియస్నెస్ మనం ఒక్కటే, అన్నిటి వెనుక ఉన్నది ఎనర్జీ, అన్ని ఎనర్జీస్ వెనుక అన్నిటి వెనుక ఉన్నది ఒక్కటే అని కనుగొనడం, అనుభూతి చెందడం రిలీజియన్ పని. సో రిలీజియన్ కానీ సైన్స్ కానీ టువర్డ్స్ యూనిటీ, రెండు కూడా వీఆర్ గోయింగ్ టువర్డ్స్ యూనిటీ, టువర్డ్స్ ఫైండింగ్ యూనిటీ ఇన్ దిస్ యూనివర్స్. సో యూనిటరీ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నువ్వు రిలీజియస్ అని చెప్తారనమాట. అర్థమైందా? ఆ పాయింట్ స్వామీజీ
అక్కడ చెప్పారనమాట. చాలా చక్కగా చెప్తారు అక్కడ. మీరేం చేస్తారండి, ఇది విన్న తర్వాత ఒకసారి వెళ్ళి చదవండి. ఈ చదివితే మీకు వెంటనే తొందరగా అర్థమవుతుందన్నమాట. సో ఈ రిలీజియన్ అన్నది ఫైండింగ్ యూనిటీ, దట్ ఈస్ గాడ్. స్వామీజీ అక్కడికి వెళ్ళేసరికి సనాతన ధర్మం పైన లేదా హిందూ ధర్మం పైన చాలా అపోహలు ఉండేవన్నమాట, చాలా విమర్శలు ఉండేవి. మీకు తెలుసు కదా, అక్కడ వాళ్ళు రాళ్ళను పూజిస్తారని, రకరకాల వాళ్ళని పూజిస్తారు, వాళ్ళకి ఇలా రకరకాలు ఉండేవి. వీటన్నిటికీ ఆన్సరు స్వామీజీ ఇక్కడ మనకు చేయడానికి ప్రయత్నిస్తారు. చూడండి, మొట్టమొదటిది ఏంటంటే వీళ్ళకి చాలామంది భగవంతుడు ఒక్కడే కదా, చాలామంది పాలిథియిజం అంటారు దాన్ని అని చెప్తే స్వామీజీ చెప్తున్నారు హిందూయిజం అనేది ఎప్పటికీ పాలిథియిజం కాదు. తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఇంకో కొత్త పదాన్ని కనిపెట్టారనమాట. ఎందుకంటే మనం ఉన్న ఒకటే సుప్రీం గాడ్, కానీ మనం చిన్న దేవతలన్నింటినీ చాలా వాటిని పూజిస్తూ ఉంటాము అన్నది. చాలామంది గాడ్స్ ఉన్నారు కాబట్టి పాలిథియిజం. తర్వాత ఏమన్నారు తెలుసా, హీనోథియిజం అని ఒక వర్డ్ని కనిపెట్టారు వాళ్ళు. దాని ప్రకారం ఏంటంటే నేను పూజించే దేవుడు గొప్ప, కానీ మిగిలిన దేవుడిని నేను క్రిటిసైజ్ చేయను, వాళ్ళు కూడా ఐ యాక్సెప్ట్ అని ఉంటుంది అన్నమాట. దాన్ని హీనోథియిజం అంటారు. స్వామీజీ అంటారు ఈవెన్ హిందూయిజం అందులో కూడా రాదు. మీరు ఎన్ని పదాలు పెట్టుకుని దాన్ని అందులో చేర్చడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు ఎన్ని పదాలు పెట్టుకుని, ఇప్పుడు రోజు ఉందనుకోండి, రోజుని మీరు ఏ పేరుతో పిలిచినా ఏమవుతుంది, దాని వాసన దానికే ఉంటుంది కదా, ఇప్పుడు మారదు కదా మీరు పేర్లు మార్చినంత మాత్రాన. అలాగే మీరు హిందూయిజం ఒకసారి పాలిథియిజం అంటారు, ఒకసారి హీనోథియిజం అంటారు, ఇంకోటి ఏదో కనిపెట్టి ఇంకో థియిజం అంటారు. మీరు ఎన్ని మార్చినా హిందూయిజం ఒరిజినల్ నేచర్ ఏదైతే ఉందో దాన్ని మీరు మార్చలేరు కదా. మీరు అందుకని పదాలు అనేవి ఎప్పుడు కూడా ఒక సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేయలేవు. హిందూయిజం హీనోథియిజం కూడా కాదు. సో ఇందులో ఉన్నది ఏంటో చూడండి. ఇక్కడ మనం డిఫరెంట్ గాడ్స్ని మనం చాలామంది గాడ్స్ ఉన్నారని ఎప్పుడు చెప్పట్లేదు. ఎప్పుడు మీరు ఎక్కడ చూసినా ఏకం అద్వితీయం అన్నది, ఏకమేవ అద్వితీయం అనేది ఎప్పుడో మనకి ఉపనిషత్తులో శాస్త్రాలు చెప్పాయి. ఒక్కటే ఉన్నది అద్వితీయం, రెండోది లేదు అసలు. ఎంత కరాకటి. అటువంటి వాళ్ళు ఇన్ని గాడ్స్ని పూజిస్తున్నారంటే ఏంటనమాట, ఉన్నది ఒకటే గాడ్, কিন্তু యాంగిల్ ఆఫ్ విజన్ ఒక్కొక్కరు ఒకలా చూస్తున్నారు అంతే దాన్ని. అవి డిఫరెంట్ ఫార్మ్స్ నేమ్స్తో వచ్చాయి అంతే తప్ప ఇక్కడ ఒక గాడు ఆ గాడ్ కరెక్ట్ కాదు, ఈ గాడ్ కరెక్ట్, ఈ గాడ్ నాకు కరెక్టే, మిగిలిన వాళ్ళ గాడ్స్ కూడా నేను యాక్సెప్ట్, ఇది అసలు రానే రాదు ఈ పాయింట్. ఇక్కడ ఉన్నది ఒకటే గాడ్, కానీ మనం ఒక్కొక్కరు ఒక్కో యాంగిల్లో చూస్తున్నప్పుడు ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది. అక్కడ ఎంత క్లారిటీ ఉందో చూడండి. ఏ విషయాన్నైనా సరే ఒకే దాన్ని అందరూ అన్ని యాంగిల్స్లో చూస్తారు, అంతే కదా. మరి అటువంటిప్పుడు అక్కడ ఉన్నది ఒకటే గాడ్ అని ప్రతి వాళ్ళకి తెలుసు. మీరు ఆయన చెప్తారనమాట, మీరు వెళ్ళి టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి వినండి మంత్రాలు. ఆ మంత్రాల్లో గణేష్ని పూజించినా, లేకపోతే శివుణ్ణి పూజించినా, లేకపోతే దేవిని పూజించినా అక్కడ మీకు ఈ పదాలు వస్తూనే ఉంటాయి. ఆ ఉదాహరణకు చూడండి, ఇక్కడ గణేష్ స్తోత్రం ఉంది. యతో వేదవాచో వికుంఠ మనోభి సదా నేతి ఇతి ఎత్తాగృణంతి. నేతి అంటే ఇది కాదు అంటే నిరాకారం. అక్కడ గణేషుని స్తుతిస్తున్నారు, కానీ పరబ్రహ్మ రూపం చిదానందభూతం సదాతం గణేశం నమామో భజామహ. ఇంత క్లారిటీ అనమాట మీకు. మన స్తోత్రాల్లో అన్నీ కూడా నిరాకారంతోనే చేస్తూ ఉంటారు. అక్కడ అలాగే శివుడిది ప్రాతస్మరామి స్తోత్రంలో మీరు చూడండి, ప్రాతర్భజామి శివం ఏకం అనంతం ఆద్యం వేదాంత వేద్యం అనఘం పురుషం మహాంతం. తర్వాత నామాది భేదరహితం. మరి శివుడు అని పిలుస్తున్నాం, శివుడికి ఒక ఆకారం ఉంది, కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, నామాది భేదరహితం, నామం లేదు నీకు, భేదరహితం. షడభావ శూన్యం, షడభావాలు ఏవి భావాలు లేవన్నీ, వికారాలు లేవేమి. సంసార రోగ హరమౌషధం అద్వితీయం. ఈ విధంగా మీరు ఎక్కడ చూసినా సరే వాళ్ళ యొక్క స్తోత్రాలు ఎలా ఉంటాయన్నమాట, ఆయన నిరాకారం నిర్గుణం ఇలాగే ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు చూడండి స్వామీజీ ఏమంటారంటే, హిందూస్ దే ఆర్ నాట్ వర్షిపింగ్ ద ఇమేజ్ యాజ్ గాడ్, దే ఆర్ వర్షిపింగ్ గాడ్ ఇన్ ద ఇమేజ్. అంటే ఒక ఇమేజ్లో, ఒక విగ్రహంలో భగవంతుడిని ఆపాదించుకొని వాళ్ళు పూజ చేస్తున్నారు తప్ప విగ్రహాన్నే భగవంతుడి కింద వాళ్ళు పూజ చేయట్లేదు. అది తేడా. ఇది బాగా అర్థం చేసుకోండి మీరు. చాలామంది విగ్రహారాధన అంటారు. ప్రపంచంలో ఉన్న విగ్రహారాధన అనే ఐడియాకి మన భారతదేశంలో ఉన్న విగ్రహారాధనకి చాలా తేడా ఉందన్నమాట. ఇది నాకు కొన్ని ఫారినర్సే చెప్పారు. మనకి మాతాజీ ఒకరు ఉన్నారు, అమెరికా నుంచి వచ్చారు. ఆ మాతాజీ అన్నమాట, మీరు అసలు ఐడోలాట్రీ అని వాడద్దు, ఆ మాటే వాడద్దు, దానికి దీనికి సంబంధం లేదు. వెస్ట్లో ఏదైతే ఐడోలాట్రీ అంటారో, విగ్రహారాధన అంటారో, దానికి అసలు హిందూయిజంలో ఉన్న ఇమేజ్ వర్షిప్కి అసలు ఇది లేదు, బేసిస్ లేదు. అర్థమైందా? సో ఒకే భగవంతుడు ఒకటే, కానీ మనం విభిన్న కోణాల్లో చేస్తున్నాము. స్వామీజీ అంటారు,
ఒక జాకెట్ మనం కుట్టి, ఒక కోట్ కుట్టి అందరూ ఈ కోట్లోనే ఉండాలంటే ఎలా కుదురుతుంది? అవుతుందా? సో స్వామీజీ ఏంటంటే మీరు ఒకే రిలీజియన్ ఒకే రకంగా ఉండి అందరినీ అది మీరు యూజ్ చేయమంటున్నారు. ఒకే జాకెట్ అందరికీ వేయాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? సో హిందూస్ వాళ్ళు ఏం చేశారనమాట, ఎవరికి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళున్న స్థాయిలో వాళ్ళ భగవంతుని అవగాహన చేసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చారు. బట్ వాళ్ళ గోల్ అనేది వాళ్ళకి చాలా క్లియర్, వాళ్ళకి అర్థమైందా? సో ఒకే కోట్ అందరికీ కూడా సరిపడదు, ఎవరికి కావాల్సింది వాళ్ళ అనుకూలంగా మనకి హిందూ ధర్మంలో ఇది మనకి చెప్పారనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏం చెప్పారు తెలుసా, వీళ్ళు చాలా క్లియర్గా ప్రతిమా పూజ, జపస్తోత్రాది మధ్యమ, ఉత్తమ మానసీ పూజ, సోహం పూజ ఉత్తమోత్తమ. ఎంత క్లియర్గా చెప్పారు. ఫస్ట్ స్టెప్ ప్రతిమ పూజ చేయండి. అది అయిపోయిన తర్వాత మీ మైండ్ కాన్సన్ట్రేట్ అవుతుంది అనుకోండి, జపస్తోత్రాల ద్వారా చేయండి. జపస్తోత్రాది మధ్యమ, మానస పూజ ఉత్తమం, సోహం పూజ ఉత్తమోత్తమ. నేను భగవంతుడు ఒకటే అనేది ఉత్తమోత్తమైన పూజ అని చెప్తున్నారనమాట. సో అది చాలా క్లియర్గా మనకి చెప్పారు. ఇప్పుడు చూడండి, మనం పెద్దవాళ్ళం ఎలా అవుతాము? ఫస్ట్ చిన్న బాలుడుగా ఉంటాము, దాని తర్వాత ఎదుగుతూ పెద్దవాళ్ళు అవుతాము. మనం ఎదిగే స్థాయిని మర్చిపోకూడదు కదా. నేను చైల్డ్హుడ్ ట్రాష్ అది లేదు, మనం ఇప్పుడు ప్రతిమా పూజ నుంచి వచ్చాము. మనం ఫస్ట్ ఏం చేస్తామన్నా ప్రతిమను పూజిస్తూనే కదా వస్తాం, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ కావాలి. స్వామీజీ అక్కడ చాలా క్లియర్గా చెప్తారు. ఇప్పుడు ఒక అనంతాన్ని మనం ఊహించుకోవాలనుకోండి, అనంతం అంటే ఎలా ఊహించుకుంటాం? ఇన్ఫినిట్ ఎలా ఊహించుకుంటాం? మనం ఏం చేస్తాం? ఆకాశం వైపు చూస్తాం, ఆకాశంలాగా అనంతం అంటాం. నిజంగా ఆకాశం అనంతమా? కాదు, మన దృష్టికి అది అనంతంగా కనిపిస్తుంది. అలాగే సముద్రం అనంతం అంటాం, సముద్రం అనంతమా? లేదు కదా, భూగోళం చుట్టూ అంతే. కానీ సముద్రం అనంతం అంటాం, ఎందుకంటే నేను చూసేది అది అనంతంగా కనిపిస్తుంది నా కళ్ళకి కాబట్టి. అట్లాగే స్వామీజీ అంటారు, పవిత్రత. మీరు చర్చ్ అండ్ మాస్క్, మసీదు మీరు చూసినప్పుడు మీకు పవిత్రమైన భావాలు కలుగుతాయి. అలాగే మాకు విగ్రహాలు చూసినప్పుడు పవిత్రమైన భావాలు కలుగుతాయి. నిజంగా భగవంతుడు కేవలం చర్చికే పరిమితం కాలేదు, మసీదుకి పరిమితం కాలేదు, ఒక దేవాలయానికి పరిమితం కాలేదు. కానీ నేను ఇక్కడ సైకాలజీ ఎంత బాగా చెప్తారంటే, ఏది కూడా చూడండి, మీరు క్రాస్ను పూజిస్తారు, అదేమో విగ్రహం కదా, అది కూడా గ్రహించడానికి కదా. విగ్రహం అంటే ఏంటి? గ్రహించడానికి వీలుగా ఉండేది. అది చూస్తే మీకు పవిత్రం. మరి మేము విగ్రహాలను ఒక చక్కగా ముక్కు చెవులు పెట్టుకుని అలంకరించుకుంటే అదేమో సిన్ ఆఫ్ ద సిన్స్ అనమాట. అది హేయమైనదని విమర్శిస్తూ ఉంటారు, అవునా కదా? అలాగే ఇప్పుడు క్యాథలిక్స్ కూడా విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. ప్రొటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ఊహించుకునేటప్పుడు క్రైస్ట్ని ఊహించుకోరా, శిలువును ఊహించుకోరా? నిజంగా ప్రే చేసేటప్పుడు ఊహించుకుంటారా లేదా? అదే చెప్తారు. అసలు మైండ్లో ఒక ఐడియా అండ్ ఇమేజ్, ఇవి రెండు కూడా విడదీయలేము మనము. ఒక ఐడియా వచ్చిందంటే ఒక ఇమేజ్ రావాలి. సో అది బేసిస్ వచ్చి మీరందరూ విగ్రహారాధన ఎలాగా? విగ్రహం లేకుండా, ఒక ఆలోచన లేకుండా, ఆలోచనతో పాటు ఒక ఐడియాతో పాటు ఒక ఇమేజ్ లేకుండా మీరు ఊహించుకోలేరు అని స్వామీజీ క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. అందువల్ల ఇతరుల్ని మీరు విమర్శించొద్దు. ఎప్పుడు కూడా హిందువులు ఇతర ధర్మాలు, ఇతర మార్గాలను ఎప్పుడు విమర్శించలేదు. అది కూడా ఒక మార్గమే అని చెప్పి ఎప్పుడు గౌరవించారు. అలాగే హిందువుల్లో కూడా చాలా ఫాల్ట్స్ ఉన్నాయి. స్వామీజీ చెప్తున్నారు, చాలా ఫాల్ట్స్ ఉన్నాయి. ఆ ఫాల్ట్స్ కానీ వాళ్ళే శిక్షలు వేసుకుని అనుభవించారు తప్ప ఎదుటి వాళ్ళు గొంతులు కోయలేదు ఎప్పుడు కూడా. అంటే వాళ్ళే సతీ సగమానాలు చేశారు, లేకపోతే వాళ్ళ మధ్యలోనే కొన్ని భేదాలు పెట్టుకున్నారు, కుల భేదాలు, ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ ఇతర రిలీజియన్ ఎప్పుడు నాశనం చేయలేదు. తర్వాత చెప్తున్నారు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, స్వామీజీ చెప్తున్నారు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మొత్తం భారతీయ లిటరేచర్లో, మన సాహిత్యంలో ఎక్కడా కూడా హిందువులు మాత్రమే ముక్తిని పొందుతారు, వేరే మతం వాళ్ళు, మార్గం వాళ్ళు ముక్తి ఉండదు అని ఎక్కడా లేదు. మీరు చూపించండి ఒక్క లైన్ అన్నా సరే, ఎక్కడా లేదు. ఇక స్వామీజీ మరో విషయం చెప్పారు. ఈ హిందూ ధర్మంలో బౌద్ధ ధర్మానికి, జైన ధర్మానికి కూడా స్థానం ఉంది అని చెప్పారు కదా. అది ఎందుకు అన్నది స్వామీజీ వివరిస్తారు. మామూలుగా అయితే వేదాలను ఈ మన బౌద్ధ ధర్మం, జైన ధర్మం అంగీకరించవు. అంటే వైదిక ధర్మాన్ని అనుసరించిన ధర్మాలు నాస్తిక ధర్మాలు అంటారు. అయితే వాటికి కూడా ఎందుకు స్థానం ఉంది ఇందులో అంటే స్వామీజీ చెప్తారు, బౌద్ధ ధర్మంలోనూ జైన ధర్మంలోనూ కూడా మనిషిని ఉన్నతంగా మార్చడానికి దాని యొక్క లక్ష్యం ఏంటంటే మనిషిని ఉన్నతంగా మార్చడం, అంటే మనిషిని దైవంగా మార్చడం, అదే లక్ష్యం. కాబట్టి అలాగే హిందూ ధర్మంలో ముఖ్యంగా దాని యొక్క ఉపదేశం ఏంటంటే మనిషి దైవంగా మారాలి. సో అక్కడ ఇక్కడ కూడా ఒకే ఆదర్శం ఉంది కాబట్టి అవి కూడా ఈ సనాతన ధర్మంలోనికే వస్తాయని చెప్పి
స్వామీజీ చెప్తారనమాట. ఒక విశ్వజనీన ధర్మం. ఇప్పుడు ఇది ఎందుకు జరుగుతుంది? పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్ జరుగుతుందంటే ఏంటి? అన్ని మతాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించి మానవులు శాంతియుతంగా వాళ్ళ జీవితాన్ని సాగించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఏర్పరిచారని చెప్పి. అందువల్ల స్వామీజీ అంటారు, విశ్వజనీన మతం అన్నది ఏదైనా ఉంది అంటే అది ఎలా ఉండాలి? అందులో ఇస్లాం మతానికి స్థానం ఉండాలి, హిందూ మతానికి స్థానం ఉండాలి, క్రిస్టియానిటీకి స్థానం ఉండాలి, ఇంకా ముందు ముందు వచ్చే మతాలన్నిటికీ కూడా స్థానం ఉండాలి. అది విశ్వజనీన మతం. ఇంకా దాని స్కోప్ అలా ఉండాలి. ఆ విగ్రహాలను ఆరాధించే వాళ్ళ దగ్గర నుంచి అత్యంత భగవంతుడి దగ్గర ఉన్నటువంటి గొప్ప గొప్ప అవతార పురుషులు కూడా అందులో స్థానం ఉండాలి. అది విశ్వజనీన మతం అంటే అని చెప్పి స్వామీజీ చెప్తున్నారు. ఇప్పుడు అమెరికా కొత్తగా ఏర్పాటు చేసింది, దాన్ని కొలంబియా అంటారనమాట. కొలంబస్ కనిపెట్టారు కదా, అందువల్ల కొలంబియా అని దాన్ని పిలుస్తారు ముద్దుగా అమెరికాని. సో స్వామీజీ చెప్తున్నారు, కొలంబియా ఇది నీకు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఈ ప్రపంచంలో అటువంటి విశ్వజనీన మతాన్ని మీరే ప్రారంభించారు. ఈ ఐడియాని ఈ పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్ ద్వారా మీరు ప్రారంభించారు కాబట్టి దానిని ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యత మీపైనే ఉంది. అది మీరు చేస్తే ప్రపంచం అంతా కూడా మీకు నిజంగా ఎంతో గౌరవిస్తుంది మిమ్మల్ని. ఆ పనిని మీరు చెయ్యాలి. ఇప్పుడు ప్రారంభమైన ఈ కార్యాన్ని మీరు ముందుకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పి ఈ పేపర్ని ముగిస్తారనమాట.